కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హుస్నాబాద్ను తిరిగి కరీంనగర్లో కలుపుతాం. పీసీసీ అధ్యక్షుడి హోదాలో నాడు పాదయాత్ర చేసిన నేటి ముఖ్యమంత్రి రేవంత్ ఇచ్చిన హామీ. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు గడుస్తున్నా హుస్నాబాద్ మాత్రం కరీంనగర్లో విలీనం కాలేదు. రాష్ట్రంలో ఇలాంటి ఇష్యూస్ మరికొన్ని ఉన్నాయని, వాటన్నింటి ప్రక్రియతో పాటే హుస్నాబాద్ను కూడా కరీంనగర్లో కలిపేస్తాము అన్నది పాలకుల ప్రస్తుత మాట. మరి ఆ ప్రక్రియ ఎప్పుడు ఆరంభమవుతుంది? ఇప్పటికే 3 ఏళ్లు గడుస్తూ ఉంటే ఇంకెప్పుడు హుస్నాబాద్ విలీన ప్రక్రియ ముందడుగు పడుతుంది? ఇదిగో ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఇప్పుడు హుస్నాబాద్లో వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అప్పటి 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చడంతో ఆయా జిల్లాల పరిధిలో ఉన్న గ్రామాలు, మండలాలు, నియోజకవర్గ కేంద్రాల స్వరూపం కొన్ని చోట్ల పూర్తిగా మారిపోయింది. అందులో హుస్నాబాద్ ఒకటి. గతంలో కరీంనగర్ జిల్లాలో ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంతో పాటు బెజ్జంకి మండలాన్ని కూడా నూతనంగా ఏర్పాటైన సిద్దిపేట జిల్లాలో కలిపేశారు. కానీ తాము సిద్దిపేటలో ఉండలేము అని తిరిగి కరీంనగర్ జిల్లాలోనే కలపాలి అన్న డిమాండ్ స్థానిక ప్రజల నుంచి బలంగా తెరపైకొచ్చింది. హుస్నాబాద్ ప్రజల డిమాండ్లు, ఫిర్యాదులనే నాడు కాంగ్రెస్ పార్టీ తరపున పాదయాత్ర చేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేటి కేబినెట్ మంత్రి పొన్నం ప్రభాకర్ తమ ఎన్నికల హామీగా మార్చుకున్నారు. అయితే కాంగ్రెస్ గద్దెనెక్కి 3 ఏళ్లు గడుస్తున్నా ఆ హామీ నెరవేరలేదు. ఇదే విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ను అడిగితే రాష్ట్రంలో హుస్నాబాద్ తరహాలోనే మరికొన్ని చోట్ల విలీనాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయని, వాటన్నింటిపై ఒకేసారి నిర్ణయం తీసుకున్నప్పుడు హుస్నాబాద్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని గతంలో మీడియా ముందు చెప్పుకొచ్చారు. మరి మంత్రి గారు చెప్పిన ఆ ప్రక్రియ ఎప్పుడు ఆరంభమవుతుంది అన్నదే ఇప్పుడు హుస్నాబాద్ వాసుల ప్రధాన ప్రశ్న. హుస్నాబాద్పై ఆది నుంచి పాలకుల చిన్నచూపు ఉండటంతో ఈ నియోజకవర్గం పేరు ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో ప్రజల్లో నానుతూనే వస్తుంది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన సంతోషం ఇతర ప్రాంతాల్లో కనిపిస్తే హుస్నాబాద్ మాత్రం తన అస్తిత్వ నినాదంతో రగిలిపోతుంది. గతంలో ఈటల రాజేందర్ హుజురాబాద్ను రెవెన్యూ డివిజన్ చేసేందుకు యత్నించినప్పుడు హుస్నాబాద్ను కూడా రెవెన్యూ డివిజన్ చేయాలి అన్న డిమాండ్ వచ్చింది. అప్పటి ఎమ్మెల్యే సతీష్ బాబు, కీలక నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు చొరవతో హుస్నాబాద్ను రెవెన్యూ డివిజన్గా, మున్సిపాలిటీగా సాధించుకోగలిగారు. బీఆర్ఎస్ హయాంలో సిద్దిపేట జిల్లాలోకి వెళ్లిన హుస్నాబాద్ను తిరిగి కరీంనగర్లో కలుపుతాము అని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. చేస్తామని మాటలు చెబుతున్నారే తప్ప పుణ్యకాలం కాస్త గడుస్తున్నా ఎలాంటి ప్రయత్నాలు కనిపించకపోవడంతో స్థానికుల్లో అసంతృప్తి పెరుగుతుంది. గత ఎన్నికల్లో కరీంనగర్లో గెలుపు కోసం ఆపసోపాలు పడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్ కు పొలిటికల్ లైఫ్ ఇచ్చింది హుస్నాబాద్ ప్రజలే. మరి తనను గెలిపించిన హుస్నాబాద్ వాసుల చిరకాల వాంఛ అయిన ఈ విలీన ప్రక్రియపై ఆయన చొరవ తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఇది ప్రతిపక్షాలకు బలమైన అస్త్రంగా మారే అవకాశం ఉంది. అదే జరిగితే భవిష్యత్తులో పొన్నం ప్రభాకర్ కు రాజకీయంగా ఇది పెద్ద శరాఘాతంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.